again, yes. Yes, ఆపండి, పాస్. సింగిల్ ఫేజ్ 270 to 280 వాట్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇంత క్లియర్గా ఇస్తే హయ్యర్ ఎల్టీ వోల్టేజెస్ ద బ్యాటరీ చార్జెస్ అండ్ స్ప్రింగ్స్ మోటార్స్ ఆర్ గెయినింగ్ ఫెయిల్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ 33/11 kV సబ్స్టేషన్స్. ఏమయ్యా 290 వోల్ట్స్ ఉంటే 270 to 280 ఏంది వోల్ట్స్? ఎక్కడ కాలిపోతున్నాయి నీకు? ఈ మాత్రం వోల్ట్స్కే కాలిపోతున్నాయి అంటే ఎంత నాసిరకం బ్యాటరీస్ వేసినట్టు ఒకసారి ఆలోచించాలి కదా. అంటే అప్పుడు కూడా అవినీతి, అక్కడ కూడా అవినీతి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా దీంట్లో కూడా అవినీతి. 60,000 సరే ఇందులో అవినీతికి పాల్పడుతున్నావు అంటే మళ్ళీ ఏమో 60,000 ట్రాన్స్ఫార్మర్ ఏమో 1,60,000. మొత్తం ఇదంతా కూడా ఒక గ్యామ్లింగ్ అనమాట. ప్రతి చోట గ్యామ్లింగే. స్టార్టింగ్ నుంచి ఆయన లైఫ్ మొత్తం గ్యామ్లింగ్ లైఫ్, మొత్తం అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. ఆయనకి సంబంధించిన అవినీతి ప్రూవ్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మేము మొత్తుకుంటుంది ఏంటంటే, సంతోష్ రావు నువ్వు ఇంకా చేసిన అవినీతి చాలు, నీ అవసరం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రజలకు మంచి చేయాలని ఉంది. నీలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ప్రభుత్వం అప్పుల పాలయ్యే అవకాశం కనిపిస్తోంది. సో నీలాంటి వాడి అవసరం లేదు అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంతలో అవినీతికి పాల్పడతారా సంతోష్ రావు? మరి వాస్తవంగా అక్కడ బ్యాటరీస్ ట్రాన్స్ఫార్మర్స్ కొత్త అవసరం లేదు, అయినా కొత్త ట్రాన్స్ఫార్మర్లు కావాలి అని అప్లై చేస్తేవి. 1700 ట్రాన్స్ఫార్మర్లు, ఒకటి కాదు రెండు కాదు, 1700 ట్రాన్స్ఫార్మర్లు. ఆ 1700 ట్రాన్స్ఫార్మర్లకి మళ్ళీ 60,000 ప్లస్లో 1,60,000. ఏమయ్యారు 300-400 పెడితే దాంట్లో ఉన్న ఫాల్ట్, ఎందుకంటే హై వోల్టేజ్తో ఒకవేళ కాలిపోతుంది అనుకుంటే ఎస్పీఎం టీం ఉంది కదా, వింగ్ ఉంది, అదొక వింగ్ ఉంది, ఆ వింగ్ చూసుకుంటుంది కదా. వైండింగ్ వైస్ తగ్గిస్తారు, ఏమవుతుంది వోల్టేజ్ హై వస్తే ఒకవేళ తగ్గుతుంది. ఖర్చు లేని పని చేయి సంతోష్ రావు అంటే, ఖర్చు లేని పని, ఈజీగా అయిపోయే పనిని వదిలేసి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, కొత్తగా ట్రాన్స్ఫార్మర్స్ అవసరం అవుతాయి అని ఎందుకు సంతోష్ రావు ఇలా ప్రజల్ని పక్కదో పట్టించడం, ప్రభుత్వాన్ని పక్కదో పట్టించడం? నీ దగ్గర అధికారం ఉంది, నేను ఒక సిఎండి హోదాలో ఉన్నాను, నా పైన కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారని దేనికైనా తెగిస్తావా సంతోష్ రావు? ఇది ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించుకోవాలి సంతోష్ రావు. మరి ఇంతలాగా అవినీతికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి నువ్వు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రూఫ్స్ ఇస్తానని చెప్పావు. కానీ దానికి సంబంధించి ఇంతవరకు మా ముందుకు వచ్చి చెప్పే దాఖలాలు లేవు, నువ్వు చెప్పిన ప్రయత్నం చేసిన ప్రయత్నము లేదు. దానికి సంబంధించి మా టీం మొత్తం నీ కోసం తిరుపతికి వచ్చింది, నువ్వే కదా సవాల్ విసిరావు. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ మొత్తం కూడా ఫేస్ చేయడానికి మీ దగ్గర రెడీగా ఉన్నానని చెప్పావు కదా నువ్వే. నేను అవినీతి రహితుడిని, రండి నేను అన్ని ప్రూఫ్స్ మీకు ఇస్తానని మెయిల్ పెట్టమన్నావు, పెట్టాం మెయిలు, ఇంతవరకు దానికి సమాధానం లేదు. మేమేమన్నా నీకేమన్నా పక్కదో పట్టించే ప్రయత్నం చేశామా? వాస్తవమే కదా మేము చెప్పింది. ప్రజల సొమ్ము అవినీతి పరుడు చేతుల్లోకి వెళ్తుంటే బాధ అనిపించదా? అది ప్రశ్నిస్తే నువ్వు మమ్మల్ని పక్కదో పట్టిస్తావా? 100% కలుస్తానన్నావు కదా సంతోష్ రావు, ఇంతవరకు కలవలేదు నువ్వు. సంతోష్ రావు ఈ ట్రాన్స్ఫార్మర్లకి సంబంధించే దగ్గరగా 35 కోట్ల స్కామ్కి నువ్వు తెరలేపావు. వాస్తవంగా 35 కోట్లతో ట్రాన్స్ఫార్మర్లు కొనే అవసరం లేదు. అవన్నీ గవర్నమెంట్కి తెలియాలి, లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది. అవి తెలియపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ కథనాన్ని ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి ప్లే చేస్తూ ఉన్నాం. 60,000 ట్రాన్స్ఫార్మర్ని పక్క రాష్ట్రాలు కొంటున్నాయి కదా, వేరే డిస్కమ్స్ కూడా ఉన్నాయి, ఇంకో 2 డిస్కమ్స్ మన ఏపీలోనే అవి కూడా కొంటున్నాయి. ఇంకా నువ్వు టాలెంటెడ్ పర్సన్ అయితే 60,000 ప్లేస్లో ఏదో 57,000 58,000కో తీసుకురావాలి. 1,60,000 వేస్తారా సంతోష్ రావు? కాస్ట్ డేటా ఫాలో అవుతున్నాను నేను. అసలు కాస్ట్ డేటా టర్మ్స్ని ఎక్కడా కూడా నేను వదలను అన్నావు, ఎక్కడ ఫాలో అవుతుంది నువ్వు కాస్ట్ డేటా టర్మ్స్ని? కాస్ట్ డేటా టర్మ్స్ అంటే 160% ఎక్కువ వేయటమా నువ్వు? అంటే నీ మీద పై అధికారుల అండదండలు నీకు ఉన్నాయని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఎలా సంతోషం?
ఇంకొక గొప్ప విషయం తెలుసా, సంతోష్ రావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ఎవరికన్నా ట్రాన్స్ఫార్మర్స్ కావాలి అన్నా, ఎవరికైనా వేరే చోటికి ట్రాన్స్ఫర్స్ కావాలి అన్నా 10 నుంచి 15 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు అనేది ఒక టాక్. ఇది సరిపోక, ఇవి చేస్తున్నాయి సరిపోక, డబ్బులకి బదిలీలు, డబ్బులకి ఓవరాల్గా అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, నీ ఇష్టం ఏదైనా. అధికారం చేతిలో ఉంటే ఎలాగైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు అనే కదా నీ ఉద్దేశం. 1200 నుంచి ఇప్పటికే 1800 కోట్ల రూపాయల మేర నువ్వు ఆస్తులు కూడబెట్టావు అనేది ప్రాథమిక సమాచారం. త్వరలో నీ మీద విచారణ కమిషన్ కూడా వేస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ కమిటీ మీటింగ్లో కూడా నీ గురించి ఒక ప్రశ్న కూడా వేసినట్టు తెలుస్తుంది కూనా రవికుమార్ చైర్మన్ గారు. నీ అవినీతి మీద లెక్కలేనంత అవినీతిని చేశావు నువ్వు. ఖచ్చితంగా నీ అవినీతి చిట్టా మొత్తం కూడా బయటకు వస్తుంది ఖచ్చితంగా, నో డౌట్. మేము కూడా మా సైడ్ నుంచి మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా విచారణ కమిటీకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. నిన్ను వదిలే ప్రసక్తి లేదు సంతోష్ రావు. అసలు చిన్న 200-300తో అయిపోయే పనికి 2 లక్షలు పెట్టి ట్రాన్స్ఫార్మర్ కొనాలా? ఎక్కడన్నా ఉందా అండి ఈ విడ్డూరం? దగ్గర 1,60,000 నుంచి 2 లక్షల మేర ట్రాన్స్ఫార్మర్. అసలు మరి ఇంతలాగా అవినీతి ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరనే కదా సంతోష్ రావు. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఉంటాం. బీఆర్కే న్యూస్ నిఖార్సైన జర్నలిజం చేస్తుంది, నిఖార్సుగా అవినీతి పరుల భర్తం పడుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రెగ్యులర్గా నీ మీద ప్రతి స్కామ్కి సంబంధించి కథనాల్ని ప్రసారం చేస్తూనే ఉంటాము. ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ చాలా